కడప జిల్లా మైలవరం మండలం దాల్మియా సిమెంట్స్ బాధిత గ్రామాల్లో పర్యటించారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. దాల్మియా సిమెంట్స్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల ఉన్న 3 గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవాబ్పేట, చిన్న కుమ్మెర్ల, దుగ్గనపల్లె గ్రామాల ప్రజలతో భేటీ అయ్యారు. బాధిత గ్రామాల రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల పంటలు పండడం లేదని, దాల్మియా సిమెంట్స్ యాజమాన్యం బాధిత గ్రామాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఓవర్ టు యు. ఆడి వరకు నీళ్ళు వస్తాను, అక్కడి వరకు నేను నిలబడతాను. కడప జిల్లా మైలవరం మండలం దాల్మియా సిమెంట్స్ బాధిత గ్రామాల్లో పర్యటించారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. దాల్మియా సిమెంట్స్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల ఉన్న 3 గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవాబ్పేట, చిన్న కుమెర్ల, దుగ్గనపల్లి గ్రామాల ప్రజలతో భేటీ అయ్యారు. బాధిత గ్రామాల రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల పంటలు పండడం లేదని, దాల్మియా సిమెంట్స్ యాజమాన్యం బాధిత గ్రామాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ చుట్టుపక్కల గ్రామాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అలాగే రైతులు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ రోజు అదే అవగాహన సదస్సు నిర్వహించేందుకు గ్రామస్తులతో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు అలాగే పంట పొలాలపై ఒక పరిశోధన అలాగే ఒక అవగాహన కలిగించేందుకు స్థానిక ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు నడుము ముగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో రామసుబ్బారెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ దాల్మియా సిమెంట్ వల్ల ముఖ్యంగా సమస్య ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఈరోజు ఇక్కడ 2006లో దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేసేటప్పుడే రైతులకు, ప్రజలకు అందరికీ తెలుసు, చిన్నకొమెల్ల, నవాపేట మధ్యన 2 వంకల మధ్యన ఇదంతా కూడా 1 కిలోమీటర్ వెడల్పున వరద ప్రవహిస్తుంది. వంకలు 3-4 వంకలు ఉన్నాయి. అన్ని కలిసి పెద్ద ఎత్తున రైతులు కానీ రాకపోకలకు కూడా పూర్తిగా అంతరాయం కలుగుతూ ఉంటుంది. అలాంటి ప్రాంతంలో మీరు ప్లాంట్ పెడితే, మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డి, రైతులు అందరూ అభ్యంతరం పెడితే మీరు చాలా డ్రామాల ఆర్టిస్టులు ఉన్నారా, ఎందుకు జరుగుతుందని చెప్పి రైతులను మైకు లాక్కున్న పరిస్థితి. ఈరోజు పరిస్థితి చూడండి ఎట్లుందో. సామాన్య రైతు, ఆయనకు ప్రాక్టికల్గా ఉన్న అనుభవంతో ఆ రోజు రైతులు చెప్పిన దాన్ని గమనించింటే ప్లాంట్కి ఇన్ని ఇబ్బంది లేదు, రైతులకు ఇంత ఇబ్బంది లేదు. ముఖ్యంగా సమస్యలు ఏంటి, ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు? ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారు సార్? ఇప్పుడు ఇక్కడ మీరు చూసేటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ 100 ఎకరాలు చెరువు ఆయకట్టు కింద, తలమంచిపట్నం చెరువు కింద 2 పంటలు పండేటువంటి పంటలు. ఈరోజు ఇది నవాపేట వంక, దుగ్గనపల్లె వంకకు మధ్యలో వంకలు పారుతాయి. ఈ వంకల మధ్యన నీటి ప్రవాహానికి వంకలకు అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు. ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్ల ఇక్కడ మీరు చూసే 5-6 అడుగులు ఈ పంట పొలాలు మొత్తం 15 రోజులు 20 రోజులు నీళ్ళల్లో ఉంటాయి. ఈ రోజు ఇత్తనం వేసేదానికి లేదు. 10 సంవత్సరాల నుంచి కౌలుకి తీసుకునేవాడు లేదు, అమ్ముతే కొనేవాడు లేడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో అధికారులకు చెప్తే 1 ఎకరా కూడా మునగలేదని చెప్పి, నష్టం జరగలేదని రెవెన్యూ అధికారులు 10 సంవత్సరాలు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉంటే, ఈరోజు లోకాయుక్తను 4-5 ఏళ్ల కిందట లోకాయుక్తను ఆశ్రయించారు. అయ్యా, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ విన్నవించినా, గవర్నమెంట్కి చెప్పినా, ఎవరికి చెప్పినా వాళ్ళ ప్రలోభాలకు లోనై ఇక్కడ ఏం నష్టం జరగలేదని తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు, మీరైనా విచారణ చేసి న్యాయం చేయాలని చెప్పి రైతులు లోకాయుక్తను ఆశ్రయిస్తే, లోకాయుక్త రిపోర్ట్ అడిగితే ఇరిగేషన్ వాళ్ళు, మిగతా అధికారులందరినీ ఇప్పుడు అయ్యా ఇక్కడ ప్లాంట్ పెట్టిన ప్రదేశమే తప్పు, వరద ప్రవాహానికి వంకలుగా అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్ల ఇదంతా ముంపు జరుగుతూ ఉంది అని రిపోర్ట్ ఇవ్వడము. రెవెన్యూ వాళ్ళు అప్పటికి కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చినారని చెప్పి లోకాయుక్త వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్ను కూడా అయ్యా మీరు తప్పుడు రిపోర్ట్, ఇప్పటికీ తప్పుడు రిపోర్ట్లు, మాకు కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి రైతులకు ఇంత నష్టం జరుగుతూ ఉంటే వాస్తవాలు చెప్పట్లేదని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి
వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ ప్లాంట్ లొకేషనే తప్పు, దీనివల్లనే ముంపుకు గురవుతున్నాయి పొలాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద మార్కెట్ వాల్యూ ప్రకారం పొలాలు కొనుగోలు చేయాలా. సార్, మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ సమస్యలు అయితే వాళ్ళకి తెలుసు యాజమాన్యానికి, అయితే రెండవ ప్లాంట్ కూడా వాళ్ళు సంసిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా మీ పోరాటం అలాగే రైతుల పక్షాన రైతులను కలుపుకొని మీరు ఎటువంటి పోరాటాలకు కావచ్చు ఆందోళనలకు కావచ్చు దిగబోతున్నారు, మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? ఇప్పుడు మెయిన్గా రైతులు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే నేను దీంట్లో భాగస్వామిని 5-6 ఏళ్ళు అయింది. ఈ సమస్య మీద 5-6 ఏళ్ళు పోయిన గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇరిగేషన్ అధికారులను మేము వాళ్ళతో పాటు నేను కూడా వచ్చి రైతులతో ఎన్ని చెప్తే వాళ్ళన్నీ కూడా వాస్తవాలు తీసుకుపోయారు ఇరిగేషన్ అధికారులు. దాని మీదనే వాళ్ళు లోకాయుక్త కమిటీ వేసి అయ్యా 100 ఎకరాలు ఏదైతే ముంపుకు గురవుతున్నాయో వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుగోలు చేయాలా. ఏ దుగ్గనపల్లె విలేజ్ అయితే ఉందో డస్ట్ వల్ల అయితేనేమి నీళ్ళు వచ్చి మునిగిపోతా ఉందో 50 ఎస్సీ కుటుంబాలు, వాళ్ళను సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేయాలా. ఇంకా బ్లాస్టింగ్ వల్ల జరిగే నష్టము, పొల్యూషన్ డస్ట్ వల్ల పంటలు నష్టపోతున్నాయి సమీప ప్రాంతంలో, వాటన్నిటి మీద సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చే విధంగా చీఫ్ సెక్రటరీ గారికి రికమెండ్ చేస్తూ కలెక్టర్ ఆధ్వర్యంలో హై లెవెల్ రీడ్రెసల్ కమిటీ వేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. దాంట్లో కమిటీ ఇంతవరకు రాలేదు. ఆర్డీఓ కొంతమంది అధికారులతో వచ్చి పేపర్లో వచ్చిందని ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన బాధిత రైతులను ఎవరిని సంప్రదించకుండా మళ్ళీ ఆర్డీఓ పోయిన రిపోర్ట్ ఇచ్చినట్టుంది, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి కంప్లైంట్ చేశారు లోకాయుక్తకు, సిఎస్కు. కానీ మీ ద్వారా కూడా వాస్తవాలు బయటపించడానికి దాల్మియా యాజమాన్యం ఎవరైతే ఇక్కడ వాస్తవాలు వాళ్ళకి తెలిసినా కళ్ళు మూసుకొని ఎవరైతే దాల్మియా యాజమాన్యం ప్లాంట్ నిర్మాణం కోసం మైనింగ్ కోసం భూములు ఇచ్చి సహకరించిన రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి పోయినా కూడా కనికరం లేకుండా మానవత్వం లేకుండా వ్యవహరిస్తుందో వాళ్లకు కనువిప్పు కలిగే విధంగా ఎవరైతే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారో అధికారులను నేను కోరుతా ఉన్నా, కరెక్ట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పి. దాల్మియా సిమెంట్ యాజమాన్యం త్వరగా స్పందించి రైతుల సమస్యలు తీర్చాలని, లేని పక్షంలో ఎంతవరకైనా వెళ్తామని చెప్పి కూడా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చెప్తున్నారు. రైతులను కలుపుకొని భవిష్యత్తులో కూడా ఆందోళనలు అలాగే దాల్మియా సిమెంట్ యాజమాన్యం దిగి వచ్చే వరకు కూడా ఈ ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పి కూడా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాల్మియా సిమెంట్ నుంచి రామచంద్ర, జీ తెలుగు న్యూస్, కడప జిల్లా.